సుఖదుఖాలు కావడి కుండల్లాగా ఎప్పుడూ కలిసే ఉంటాయి. సుఖంగా ఉన్న కాలం తెలియకుండానే గడిచిపోతుంది. మరి కష్ట సమయం వస్తే అదే కాలం భారమైపోతుంది. అప్పుడు మనకుండే అన్ని బలాలు ఆ గ్రహబలం ముందు ఓడిపోతాయి. మునిగిపోతున్న జీవన నావను సవ్యంగా నడిపించి గమ్యం చేర్చగలిగేది ఒక్క దైవానుగ్రహమే. మరి ఆ అనుగ్రహానికి మూల కారణం అచంచలమైన విశ్వాసమే. నీవే తప్ప ఇతఃపరం బెరుగా అని స్వామి పాదాలు పట్టినా చాలు, సర్వం తానే అయ్యి చెయ్యి పట్టి నడిపిస్తారు. స్వామి చూపిన బాటలో నడిచేవారికి ఎదురయ్యే ప్రతి సమస్యకి తానే సమాధానంగా నిలిచి రక్షిస్తారు. ఇంతటి బంగారు స్వామిని మనం జీవితంలో పొందినందుకు మనమెంతో ధన్యులం. స్వామి మాటనే తన బాటగా ఎంచుకొని ఎదురైన ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని స్వామినే తన జీవిత సారథిగా పెట్టుకుని ముందుకు సాగిపోతున్న వారిలో ఒకరు గాయత్రి స్మిత. అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో కాస్టింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వీరు ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు. వీరి పరిచయాన్ని ఈనాటి సాయి పథంలో మహిళ కార్యక్రమంలో విందాం. పరిచయకర్త శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. ఈనాటి మన కార్యక్రమంలో తమ జీవితానుభవాలను, స్వామితో తమ ప్రయాణాన్ని మనతో పంచుకోవటానికి వచ్చినవారు గాయత్రి స్మిత. ఈవిడ బెంగళూరు నివాసి. ఇండియన్ అడ్వర్టైజ్మెంట్స్లో కాస్టింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఈమె తను స్వంతంగా ఇన్సైట్స్ అనే కంపెనీని కూడా నడుపుతున్నారు. సాయిరామ్ స్మిత గారు. సాయిరామ్. మా కార్యక్రమానికి స్వాగతం. మా శ్రోతలతో మీ ఎక్స్పీరియన్సెస్ని పంచుకోవడానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా శ్రోతల కోసం కొద్దిగా మీ పరిచయాన్ని చేస్తే, అంటే స్వామి దగ్గరికి మీరు ఏ విధంగా ఎప్పుడు వచ్చారు, స్వామితో మీ ప్రయాణం ఇప్పటిదాకా ఎలా సాగింది అనే విషయాలు. స్వామి దగ్గరికి మా మదర్ తెచ్చారు ఫస్ట్ టైం వెన్ ఐ వాజ్ అ 3 month old బేబీ. నా 96th డేకి నేను పుట్టపర్తికి ఫస్ట్ టైం వచ్చాను. ఇట్స్ బీన్ 33 years నౌ. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అందరూ రావడం వల్ల ఐ ఆల్సో సీన్ స్వామి క్లోజ్లీ అన్నమాట. స్వామితో మీ చిన్నప్పటి అనుభవాలు, ఏదైనా మంచి జ్ఞాపకాలు, గుర్తులు ఇలాంటివి? యాక్చువల్లీ స్వామి నాకు అన్నప్రాసన చేశారు, అక్షరాభ్యాసం కూడా చేశారు. అండ్ అన్నప్రాసనేమో వైకుంఠ ఏకాదశి రోజు చేశారు. అవునా? ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయడం కూడా స్వామి చేశారు. అలాగా చిన్నప్పటి నుంచి వస్తున్నప్పుడు 1-2 ఇన్సిడెంట్స్ అయ్యాయి లైఫ్లో. నాకు యాక్సిడెంట్ జరిగింది, లిఫ్ట్ యాక్సిడెంట్. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు, అంటే అరౌండ్ 7-8 years అప్పుడు. అరౌండ్ 8 years అనుకుంటాను. అండ్ నా ఒక రైట్ లెగ్ ఏమో లిఫ్ట్లో ఉండిపోయింది. అండ్ ఆ రోజు లిఫ్ట్ వాజ్ ఆల్సో నాట్ వర్కింగ్ వెల్. అండ్ సడన్గా అది డ్రిప్ అయ్యి ఎగ్జాక్ట్లీ నా కాలు మీద పడింది. నేను లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కాలు మీద పడినది ఒక 45 minutes వరకు అలాగే ఉండింది అనమాట. నేను బయటికి రాలేను, లోపలికి వెళ్ళలేను, లిఫ్ట్ మూవ్ అవ్వట్లా. అంటే మీ కాలు మట్టుకే లిఫ్ట్ లో ఉంది, రిమైనింగ్ మీ ఇస్ అవుట్ సైడ్. సో అది చాలా విత్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ మెకానిక్స్ ని పిలిచి వాళ్ళు లిఫ్ట్ రూమ్లో దాన్ని చెక్ చేసి అది మూవ్ అవ్వడం ఎలా ఆగిపోయింది అని. ఎందుకంటే వెళ్తే అది ఫుల్ డౌన్ వెళ్ళాలి 6th floor నుంచి, లేకపోతే అది నార్మల్గా పైకైనా లాగాలి. అది రాకుండా అలాగే ఆగిపోయింది అనమాట. బయటికి నేను రాలేకుండా ఉన్నాను. మా మదర్ ఏమో వచ్చి చూసి లోపలికి వెళ్ళిపోయి షీ వాజ్ జస్ట్ హోల్డింగ్ స్వామిస్ ఫోటో అండ్ షీ వాజ్ క్రైయింగ్. తను ఏంటంటే ఇంకా నేను పోయింది స్మిత అని తను అనుకుంది. ఇట్ వాజ్ సచ్ అ బ్యాడ్ యాక్సిడెంట్ అనమాట. బట్ అలా స్వామి దయ వల్ల ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది రావడమే కాకుండా నన్ను హాస్పిటల్లో అబ్జర్వేషన్కి పెట్టారు ఒక 2 days. లక్కీగా కిడ్నీస్ డ్యామేజ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఎక్స్రేస్ అన్నీ చేశారు. దే వాజ్ జస్ట్ లిటిల్ నమ్నెస్ అనమాట ఆ ఏరియాలో, లెగ్ పైన. And there was nothing, absolutely, and it was a miracle. Definitely. That is like a first miracle to me in my life. Adi with Swami. Endukante exactly oka month tarvata I had a dream annamata Swamito. ఈ యాక్సిడెంట్ అంతా నా డ్రీమ్లో రిపీట్ అవుతోంది. నేను ఒక్కరిని లిఫ్ట్ దగ్గర ఉన్నాను, స్ట్రగుల్ అవుతున్నాను, కాలు బయటికి రావట్లేదు, ఏడుస్తున్నాను, అరుస్తున్నాను. లిఫ్ట్ లోపల, లిఫ్ట్ పైన, అవతల, బయట అన్ని చోట్ల స్వామి కనపడుతున్నారు నాకు ఆ కల్లో. వేరే ఎవరు మనుషులు లేరు అనమాట, అమ్మ లేరు, ఎవరు లేరు. స్వామి నేనే, నా స్ట్రగుల్ నా చుట్టూరా స్వామి. అంటే ఇట్ వాజ్ అన్ ఇండికేషన్ టు మీ అట్ దట్ ఏజ్ దట్ నీకు లైఫ్ నేను ఇచ్చాను అని స్వామి. అంటే ఆయన ప్రతిసారి కూడా
హీ టెల్స్ మీ అనమాట, దిస్ ఈజ్ ఎట్ మై మర్సీ, యూ గాట్ ఇట్, ఐఎమ్ బీయింగ్ కైండ్ టు యూ. చాలాసార్లు లైన్లో మాట్లాడడం అది చిన్నప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా మదర్ నాకు చెవులు కుట్టడం కూడా స్వామి చేయాలని, ఎందుకంటే మిగతా అన్నీ కూడా స్వామి చేశారని. అయితే అలాగే నేను వెయిట్ చేశా నా 7th క్లాస్ వరకు. 7th క్లాస్ 7th క్లాస్ వరకు, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 13 years ఎప్పుడో వరకు నేను చెవులు కుట్టించుకోలేదన్నమాట. ఒకటే పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఒక 4-5 years పట్టుకుని అలా వెనకాల స్వామి వెనకాల తిరిగి స్వామి చెవులు కుట్టండి. ఆయన దాన్ని ఎన్నోసార్లు టచ్ చేశారు. టచ్ చేస్తే నేను వదిలేదని కాదనమాట, స్వామి చెవులు కుట్టాలి స్వామి, షుక్కుర్చో అనేవారు నన్ను. అయితే ఒకసారి 7th క్లాస్లో ఐ జస్ట్ డిసైడెడ్ ఆన్ 1st of January దట్ లెట్ మీ గెట్ మై ఇయర్స్ పియర్స్డ్. అందరూ అమ్మాయిలు చెవులు కమ్మలు వేసుకుంటారు, నేను ఎక్కడినే వేసుకోను స్కూల్లో అని. ఐ వెంట్ టు అ సలూన్ అనమాట బాంబేలో. మా ఫాదర్ తీసుకెళ్తే వెళ్ళాను. అయితే కూర్చుని వాళ్ళు నంబింగ్ క్రీమ్ రాశారు, ఇట్స్ అ గన్ షాట్. నంబింగ్ క్రీమ్ రాస్తే భయం వేసింది నాకు. అయ్యో, నేను స్వామి చేతి చేయించుకోవాలనుకున్నాను ఇయర్ రింగ్స్ కూడా, ఇయర్ పియర్సింగ్ కూడా ఆయనే చెయ్యాలని వెయిట్ చేశాను ఎన్ని సంవత్సరాలుగా. ఇప్పుడేమో నేను తప్పు చేస్తున్నానేమో ఇలాగా అని. ఇట్స్ చైనీస్ బ్యూటీ పార్లర్ అనమాట. నేను నాకొద్దు, మేబీ ఐ షుడ్ వెయిట్ అని అనుకుంటున్నాను. మైండ్లో అలా రన్ అవుతోంది. అవతల పక్క మిర్రర్లోంచి బ్యాక్ సైడ్ నా వెనకాల స్వామి ఉన్నారు విత్ అ స్మైలింగ్ ఫేస్ ఇన్ అ చైనీస్ బ్యూటీ పార్లర్ ఇన్ బాంబే. ఇంకా నా ఆనందం పట్టుకోలేము అనమాట. అంటే స్వామి నాకు బ్లెస్ చేస్తున్నారు, నువ్వు ఇంకా కుట్టించుకో అమ్మా తల్లి, నా వెనకాల పడద్దు. సో స్వామి చెయ్యాలనుకున్నారు కాబట్టి ఆయన ప్రెజెన్స్ లో జరిగింది. ప్లస్ నొప్పి లేకుండా అదొక భయం అనమాట నాకు. దట్ వాజ్ ఆల్సో సాల్వ్డ్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ స్వీట్ మెమరీ ఫర్ మీ విత్ స్వామి. ఇది కూడా అనమాట. అంటే 7-8 సంవత్సరాల వయసులో అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి ఏమీ ప్రమాదం లేకుండా బయటపడడం ఒక ఎత్తు అయితే, రెండోది అంతకంటే గొప్పది ఏంటంటే ఆ వయసులో మీకు స్వామి ఇచ్చిన మెసేజ్ అంత క్లియర్గా అర్థం అవ్వగలగడం. అది కూడా ఆయన దయ లేకుండా జరగదు కదా. ఎందుకంటే 7 ఏళ్ల బిడ్డకి ఏం తెలుస్తుంది, జీవితం అంటే ఏం తెలుస్తుంది, ఇది నేను ఇచ్చానని చెప్తే ఏం అర్థమవుతుంది. అదైతే మనకి క్లియర్గా అర్థం అవుతుంది ఇప్పుడు. సో అక్కడి నుంచి మీ ప్రయాణం ఎలా జరిగింది? అంటే మీ ఎడ్యుకేషన్ ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీ కెరియర్ గురించి కూడా కొద్దిగా పరిచయం చేస్తే. పెద్ద ఎక్కువగా చదువుకోలేదు, ఇట్ వాజ్ జస్ట్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే సినిమాలు అంటే పిచ్చి, విపరీతమైన పిచ్చి. ఒకటే రోజు థియేటర్లో కూర్చొని 3 సినిమాలు కూడా చూస్తాను నేను. అది అలాగా పిచ్చి. మా పేరెంట్స్ ఇద్దరు కూడా దే ఆర్ ఫ్రమ్ ద సేమ్ ఫీల్డ్ అనమాట. అమ్మ డబ్బింగ్ సినిమాల్లో చెప్పేవారు అనమాట, ఇంకా రేడియోకి కూడా చేసేవారు, అడ్వర్టైజ్మెంట్స్కి కూడా వాయిస్ ఓవర్స్ చేసేవారు అనమాట అమ్మ. అండ్ డాడీ ఏమో హీజ్ అ షార్ట్ ఫిల్మ్ మేకర్. ఆయన FTIలో పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివారు, నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి ఆయనకి. అండ్ వాళ్ళిద్దరు మెయిన్లీ ఐ థింక్ బికాస్ ఆఫ్ మై మదర్ అలా అలవాటైపోయి హైదరాబాద్లో తను డబ్బింగ్కి వెళ్తుంటే నేను ఐ యూస్ టు గో, అన్ని సినిమాలు ముందరే చూసేదాన్ని డబ్బింగ్ థియేటర్స్లోనే. అలాగా అలవాటైపోయి సినిమాలంటే బాగా పిచ్చి అనమాట నాకు. ఇంకా వేరే ఏ కెరియర్ నేను ఆలోచించుకోవాలా, సినిమాలంటే చాలా ఇష్టం, చాలా ఫిల్మ్ నాలెడ్జ్ కూడా ఉంది. ఇనీషియల్గా నేను ఏమనుకున్నానంటే ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు యాక్టింగ్, బికాజ్ అదే ఫస్ట్ ఫిల్మ్స్ అంటే ఎదర్ డైరెక్షన్ ఆర్ యాక్టింగ్ అన్నదే అట్రాక్షన్ చిన్నప్పుడు పిల్లలకి, బాగా మనకి ప్రామినెంట్గా కనిపించేవి, అర్థమయ్యేవి. సో అలాగా నేను కూడా కొద్దిగా ఎక్సైట్ అయ్యాను అనమాట చిన్నప్పుడు. బట్ ఒకసారి స్వామి నాకు కల్లో కనిపించి నువ్వు చెయ్యొద్దు, నేను చెప్తాను ఎక్కువ అన్నారు. ఐ డింట్ పర్స్యూ ఇట్ అనమాట. మొదట్లో ఐ వాజ్ ఇన్ టు సమ్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ రిలేటెడ్ మళ్ళీ మెడ్రాస్లో. తర్వాత బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాను. అండ్ మెయిన్లీ ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ బెంగళూరు, ఎందుకంటే పుట్టపర్తికి దగ్గరగా అండ్ బాంబేకి దూరంగా. అంటే అడ్వర్టైజింగ్కి ఫిల్మ్స్కి కూడా బాంబే ఈజ్ ద హెడ్ క్యాపిటల్ లాగా మనకి. కానీ బాంబే ఈజ్ అ వెరీ ఫాస్ట్ కైండ్ ఆఫ్ లైఫ్ అక్కడ, అండ్ నాకు ఇష్టం లేదు. నేను బాంబేకి వెళ్ళినా కూడా ఐ యూజువలీ గో టు స్వామీస్ అక్కడ ఆశ్రమ్, ధర్మక్షేత్ర, సిద్ధి వినాయక్ టెంపుల్. వెళ్ళగానే ఫస్ట్ నేను వెళ్ళేది అక్కడికే, తర్వాతే ఐ విల్ స్టార్ట్ స్టేయింగ్ ఇన్ బాంబే ఫర్ 1 week or 2 weeks వర్క్ వెళ్ళినా కూడా. బాగుందండి. అంటే కెరియర్లో కూడా స్వామి మీకు కంటిన్యూస్ గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు స్వామి కెరియర్లో కూడా నాకు. ఎందుకంటే నేను ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ అన్నది ఒక కొత్త 24 క్రాఫ్ట్స్లో ఒక కొత్త క్రాఫ్ట్ ఇంక్లూడ్ అయింది. ఇదివరకు
అసిస్టెంట్ డైరెక్టర్సే చేసేవారు అనమాట, ఫిల్మ్స్లోను యాడ్స్లో కూడా అది కూడా కవర్ చేసేవారు. కానీ కొత్తగా లాస్ట్ 10 yearsగా అది వచ్చిందనమాట, ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అయింది. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద న్యూయెస్ట్ పీపుల్, ఫస్ట్ పీపుల్ ఇన్ ఇండియన్ అడ్వర్టైజ్మెంట్స్ యాజ్ అ కాస్టింగ్ డైరెక్టర్. సో ఒక కొత్త ప్రొఫైల్గా క్రియేట్ అయ్యింది డెఫినెట్గా. అండ్ విత్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ స్వామి ఎట్ ఎవ్రీ స్టేజ్ అనమాట. వర్క్లో కూడా, ఆఫీస్లో కూడా, ఇదివరకు ఐ యూస్ టు వర్క్ ఇన్ అ ప్రొడక్షన్ హౌస్, అడ్వర్టైజింగ్ అనమాట. అండ్ అక్కడ కూడా ఎవ్రీ స్మాల్ థింగ్స్, చిన్న చిన్న విషయాల్లో కూడా నాకు స్వామి చేశారు అన్నది ఆయన తెలిపించేవారు. ఇట్స్ ఆల్వేస్ బీన్ దట్ వే. అంటే స్వామి ప్రెజెన్స్ ని మీరు ఫీల్ అవ్వగలిగారు. యా, ఆయన ప్రెజెన్స్, ఆయన ఇన్వాల్వ్మెంట్. సో అది దట్ గివ్స్ ఆల్ ద మోర్ కాన్ఫిడెన్స్. ఎక్కువ ఇంకా రెన్యూడ్ ఫెయిత్ అండ్ విగర్ తో మనం పని చేయొచ్చు. అవును, అండ్ పని చేయొచ్చు. ప్లస్ ఎవ్రీథింగ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్వామి. It's a very tough field also, and it's not easy anamata. Every day is a hurdle. I mean, life itself is not a easy cakewalk. But nenu ads lo production lo I used to be a part of direction department lo production lo there used to be some problems or the other anamata. Nenu eppudu ventane swamiki letters rasedanni, స్వామి ప్లీజ్ హెల్ప్ స్వామి, ఇది ప్రాబ్లం ఈరోజు అని. అది కొంతమంది రాయరు కూడా, కొంతమంది చెప్తారు. నేను అన్ని చిన్న చిన్న వాటికి కూడా ఆయనకి చెప్పే చేసేదాన్ని. మీ లైఫ్లో ప్రతి స్టేజ్లోనూ, చదువులో కానీ లేదు ఉద్యోగంలో కానీ, ప్రతి స్టేజ్లోనూ స్వామిని ఇన్వాల్వ్ చేసుకున్నారు మీరు. అవును, కనెక్షన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. స్వామి చెప్పినట్టు నువ్వు ఒక స్టెప్ తీసుకుంటే నేను 10 అడుగులు వేస్తాను నీకోసం అన్నారు కదా. కానీ ఈ ఫీల్డ్ మీరు ఎంచుకున్న ఫీల్డ్ స్మిత, అది కొంచెం చాలా కొత్త ఫీల్డ్ అనమాట. మాకు వినటానికి కూడా కొత్తగా ఉంటుంది. అండ్ దానిలో మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ కానీ, కన్సర్న్స్ కానీ, ఎందుకంటే ఇప్పుడు మన శ్రోతల్లో చాలామంది మీరు రోజు ఎవ్రీడే మీరు చూస్తూ ఉంటారు. మన యంగర్ జనరేషన్ని తీసుకుంటే, ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళు చాలా టాలెంటెడ్ అండ్ చాలా తెలివైన వాళ్ళు, అండ్ వెరీ ఈగర్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. అంటే ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో అనుకునేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావాలంటే వాళ్ళకి ఒక గైడ్ లైన్ లాగా ఇందులో వచ్చే కన్సర్న్స్, ఛాలెంజెస్ మీరు డెఫినెట్గా ఫేస్ చేసి ఉంటారు. దాన్ని దాటి ముందరికి వెళ్ళాలంటే ప్రతిదానికి 2 మార్గాలు ఉంటాయి మనకి. ఒక ప్రాబ్లం అంటూ, ఒక డిఫికల్టీ అంటూ లైఫ్లో వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి తేలిగ్గా షార్ట్ కట్, తేలిగ్గా చేసేసే మార్గం, సులువైన మార్గం. రెండోది సరైన మార్గం. సో ఆ సరైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి అనే మోటివేషన్ మనకి ఎప్పుడు వస్తుందంటే, మనం స్వామి చెప్పినట్టు వినాలి, స్వామి ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవ్వాలి అనే కన్విక్షన్ మనకి ఉంటే. సో దాన్ని మీరు ఎలాగ ఇంప్లిమెంట్ చేసుకున్నారు మీ లైఫ్లో? అలాంటివి ఇన్స్టెన్సెస్ ఏమైనా మీ కెరియర్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ స్వామి ప్రిన్సిపల్స్ అవే కాకుండా స్వామి చూస్తున్నారు అన్నది ఆల్వేస్ ఉంటుందన్నమాట మైండ్లో. నేను ఎక్కడైనా ఉన్నా, ఎవరితో అయినా ఉన్నా, ఏం మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నది వాళ్ళే కాకుండా స్వామి కూడా వింటున్నారు అన్నది. అప్పుడప్పుడు నాకు చాలా స్ట్రిక్ట్గా కూడా అనిపిస్తుంది స్వామి ప్రిన్సిపల్స్ అన్నీను. కానీ ఆయనే మన పక్కన ఉంటే, ఇలా నేను బిహేవ్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తారా అన్నది నేను ఆలోచిస్తూ ఉంటా. అది మెయిన్ మైండ్లో పెట్టుకుంటాను అనమాట, కెరియర్లో, లైఫ్లో కూడా, ఎవ్రీ డే లైఫ్లో. ఎందుకంటే బీయింగ్ అ సింగిల్ ఉమెన్, ఇట్స్ నాట్ ఈజీ. డెఫినెట్లీ లైఫ్ ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్. నో మ్యాటర్ వేర్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కటే అమ్మాయి, బ్రదర్స్ లేరు, ఫాదర్ లేరు అని అంటే కొద్దిగా ఈజీ అనుకుంటారు. మనం మాట్లాడి, అంటే నా ఫీల్డ్ ఎలా అంటే ఐ హ్యావ్ టు టాక్ టు పీపుల్ ఎవ్రీ డే ఇన్ మై లైఫ్. సో నేను మాట్లాడినంత మాత్రాన ఈజీ అని కాదు అర్థం. అది ఆ మెసేజ్ వాళ్ళకి పంపించాలి. అది దట్ కమ్స్ అనమాట. సో నేను తెలిసిన వాళ్ళందరికీ, ఎవ్రీబడి హూ నోస్ మీ దట్ ఐఎమ్ అ సాయి డివోటీ. నేను ఐఎమ్ ఫ్రమ్ స్వామీస్ కమ్యూనిటీ. సో దాన్ని అది వాళ్ళు మైండ్లో ఉంచుకుని డిఫరెంట్గా బిహేవ్ కూడా చేస్తారు. అది ఒక రెస్పెక్ట్ కూడా వస్తుంది, స్వామి మనిషి లేక. ఎందుకంటే మా ఫీల్డ్లో కూడా చాలామంది స్వామి డివోటీస్ ఉంటారు, ఆయన ఫాలో అవుతారు. లైక్ ఈవెన్ ఐశ్వర్య రాయ్ ఇస్ స్వామీస్ డివోటీ. దర్ లాట్ ఆఫ్ పీపుల్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో దే ఆల్సో ఫాలో అ సర్టన్ ఫండమెంటల్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మెయిన్లీ ఏంటంటే మ్యానిపులేటివ్గా ఉండకూడదు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, లైక్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ లైఫ్లో 2008లో ఐ జాయిన్డ్ కంపెనీ అనమాట.
అందరూ సీనియర్స్ అమ్మాయిలు అందరూ చాలా టఫ్గా ఉండేవారు. టఫ్గా అంటే చాలా మ్యానిపులేటివ్గా ఉండేవారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను 1-2 సార్లు వాళ్ళు రాంగ్ బ్రీఫ్స్ ఇచ్చి నేను రాంగ్ డైరెక్షన్లో వర్క్ చేస్తూ, రాంగ్ డైరెక్షన్ అంటే నువ్వు ఇది చెయ్యి వాళ్ళ అని చెప్తారు, బట్ అది నేను చేసే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ది ఎండ్ ఆఫ్ ద డే వచ్చి అయ్యో నువ్వు ఇచ్చేసావా, నువ్వు ఇంకొకటి ఏదో చేయాలి అని అంటారు ప్రొడక్షన్ లో. అంటే రాంగ్ మెసేజెస్ ఇవ్వడం, రాంగ్ బ్రీఫింగ్ రాంగ్ ఇచ్చేవారు అనమాట. ఇలా చాలాసార్లు జరుగుతున్నప్పుడు నేను ఏడ్చేదాన్ని, ఇంటికి వచ్చి ఏడ్చి నేను మానేస్తానమ్మా, నా వల్ల కావట్లేదు, ఇలాగా అని అనుకునేదాన్ని. నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు ఫ్రెష్గా లేచి ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఇన్ అ righteous way and positively అన్నది యూస్ టు బీ దేర్ ఆల్వేస్. ఒకసారి వర్క్లో ఒక చిన్న మిస్టేక్ వేరే ఎవరో చేసి నా మీదకి పుష్ చేశారనమాట. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఒక లాస్ ఆఫ్ సమ్ 10 lakhs in one day. పెద్ద అమౌంట్ మామూలుగా, అండ్ ప్రొడక్షన్కి కూడా పెద్ద అమౌంట్, అడ్వర్టైజ్మెంట్స్కి కూడా పెద్ద అమౌంట్. అండ్ వాళ్ళు ఏం చేశారంటే వేరే అసిస్టెంట్, ఐ వాజ్ ప్రొడ్యూసింగ్ యాడ్ అనమాట, అండ్ వేరే కంపెనీకి, బికాజ్ ఐ వాజ్ అన్ ఎంప్లాయీ. అండ్ వాళ్ళు నా మీదకి తోసేశారు, స్మిత చెప్పలేదు అని. ఐ వాజ్ కార్నర్డ్ లిటరలీ అనమాట. అమ్మా నా తప్పు లేకపోయినా ఎర్లీ మార్నింగ్ అనమాట, ఎప్పుడు 8 o'clock 7 o'clock in the morning ఇది జరిగింది. ఫోన్ చేసి నేను ఏడ్చానమ్మా, నా తప్పు కాదు, నేను ఏం చేయాలో తెలియట్లేదు, అంతగా అవసరమైతే మన డిపాజిట్స్ ఓపెన్ చేసి నేను డబ్బులు ఇచ్చేస్తాను మా ప్రొడ్యూసర్కి, ఓకే, మా ప్రొడక్షన్ హౌస్కి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ అ రాంగ్ నేమ్ అని నేను అమ్మతో అన్నాను అనమాట. అమ్మంది అలా కాదు, నువ్వు ప్రే చేయి, దేవుడికి ప్రే చేయి, మొక్కుకో, ప్రే చేయి దేవుడికి, స్వామికి ప్రే చేయి అని. షీ వాజ్ విగ్రస్లీ ప్రేయింగ్. ఐ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ దాట్. అంటే అందులోంచి నేను నాకే తెలియదు ఎలా బయటపడ్డాను, నేను మీకు చెప్పలేను కూడా. మా ప్రొడ్యూసర్, మా ఓనర్, కంపెనీ ఓనర్ నన్ను డబ్బులు అడగలేదు, ఏమీ అనలేదు అసలు. 2-3 days కొద్దిగా ఆడ్గా ఉండింది ఆఫీస్లో సిచ్యువేషన్, అందరికీ అలాగే ఉండింది. ఆవిడంది మీరు అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి, నేను మీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఆన్ ఇట్ అని అన్నారు. అంతే. ఎవరో ఇట్స్ సుప్రీం పవర్. ఈవెన్ టిల్ టుడే నాకు తెలియదు ఎలా నా మీదకి వచ్చింది, అది ఎలా వెళ్ళిపోయింది అని కూడా తెలియకుండా. దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏముందో అది నేర్చుకుంటే, అది దాని నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే బీయింగ్ ఆనెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఆ రోజు ఆవిడతో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, మా మదర్తో చెప్పాను, తర్వాత ఆవిడతో మా ఓనర్, కంపెనీ ఓనర్తో చెప్పాను అనమాట, ప్రొడ్యూసర్తో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్తో. ఏమి అని అంటే, నేను నిజం చెప్తున్నాను మీకు, మీ ఇష్టం, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, ఈ పర్టికులర్ డెసిషన్ వీళ్ళు చేసినది, ఇలా చేసింది నా చాయిస్ కాదు. సో అది ఇందులో మనం చూస్తే ఆనెస్టీ అంటే నిజాయితీగా పనిచేయడం, అండ్ ఎప్పుడు కూడా ట్రూత్, ఫాలో ద ట్రూత్ నో మ్యాటర్ వాట్, సత్య మార్గంలోనే మనం ఉండాలి. ఈ రెండు మనం ఫాలో అవ్వగలిగితే భగవంతుడు ఎలాంటి పరిస్థితి నుంచి అయినా మనల్ని బయటికి తీసుకురాగలరు అని. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఒక ఆలోచన వస్తుంది స్మిత. మనందరికీ ప్రతి మనిషి జీవితంలో ఒక మలుపు ఉంటుంది, జీవిత పాఠాలని నేర్పించడానికే అలాంటి మలుపులు వస్తాయి జీవితంలో. మీ జీవితంలో అలాంటిది ఏమైనా ఉందా? ఉంటే అది ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది, దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ముఖ్యంగా స్వామి మీకు ఎలాగూ సహాయం చేసి ఎలా సపోర్ట్ చేశారు అలాంటి పరిస్థితుల్లో? అలాంటిది ఏదైనా ఉంటే మా శ్రోతలతో షేర్ చేసుకుంటారా? యా, డెఫినెట్లీ. నేను యూజువలీ ఎవరితోనూ ఇది అసలు మాట్లాడి చెప్పలేదు, ఫస్ట్ టైం నేను ఇలాగా పబ్లిక్గా చెప్తున్నాను ఫర్ రేడియో సాయి, బికాజ్ ఇట్ ఈస్ స్వామీస్ అగైన్ ఇంకొక ఇది నా సెకండ్ టైం అనమాట నాకు లైఫ్లో స్వామి లైఫ్ ఇవ్వడం. నాకు ఇప్పటి వరకు 3 సార్లు ఆయన అలాగా హెల్ప్ చేశారు. ఒకసారి లిఫ్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు, ఇది సెకండ్ టైం వెన్ ఐ వాజ్ 19-year-old ఐ మెట్ సంబడి అనమాట. అండ్ మా మమ్మీ యాక్సెప్ట్ చేయలేదు, ఫాదర్ యాక్సెప్ట్ చేయలేదు, అబ్బాయి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. అలాగైనా నేను చాలా మొండిగా, నాకు చాలా మొండి అనమాట నేను. ఐ జస్ట్ టుక్ ఎ రాంగ్ స్టెప్. అండ్ జస్ట్ బిఫోర్ దట్ స్వామిని నేను వైట్ ఫీల్డ్లో కలిసాను అనమాట. బ్లెస్సింగ్స్ కోసం అని వెళ్ళాను నేను స్వామి దగ్గరికి. వెళ్తే స్వామి బ్లెస్ చేశారు. నేను స్వామి దగ్గరికి వెడ్డింగ్ ఇన్విటేషన్తో వెళ్ళాను. వెడ్డింగ్ ఇన్విటేషన్ తీసుకున్నారు. నేను 2-3 చీరలన్నీ తీసుకెళ్ళాను. అన్నీ ఇండివిజువల్గా టచ్ చేశారు, పసుపు కుంకుమ టచ్ చేశారు, అక్షింతలు టచ్ చేశారు, అన్నీ టచ్ చేశారు. నేనేమో మంగళసూత్రం కొనుక్కోలే, నాకేంటంటే స్వామి ఇయ్యాలి అని కోరిక. సో నేను స్వామి కేసు చూసి విభూది క్రియేట్ చేశారనమాట. నేను విభూది ఏమనుకున్నానంటే, స్వామి విభూది ఇస్తే నేను అబ్బాయికి కూడా ఇవ్వాలనుకున్నా, మైండ్లో ఉంది. సో విభూది క్రియేట్ చేసి చేతిలో వేసి, స్వామి నోట్లో వేసుకో అన్నారు.
నోట్లో వేసుకుని నాకేసా చెయ్యి. అప్పుడు పాద నమస్కారం ముందరే తీసేసుకున్నాను. సో చేతి మీద ఉన్న విభూదంతా నాకే స్వామికి ఇలా చూపించి తినేసాను స్వామి అన్నాను. చూశారు, బయలుదేరుతున్నారు. ఇంకా నా దగ్గర నుంచి వెళ్ళబోతుంటే నేను మళ్ళా స్వామి అన్నాను. అన్నారు. అంటే మంగళసూత్రం సృష్టించిస్తారా స్వామి అన్నాను. అంటే డూ నాట్ వేస్ట్ యువర్ టీయర్స్ అని వెళ్ళిపోయారు స్వామి. అది నాకు లైఫ్ లాంగ్ స్వామి చెప్పిన ఒకటే ఒక మెసేజ్. ఆయన ఇట్స్ ట్రూ మెసేజ్ టు మీ దట్ డోంట్ వేస్ట్ యువర్ టీయర్స్ ఆర్ యువర్ లైఫ్ ఫర్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్. అది ఆయనకి తెలుసు నెక్స్ట్ ఏం అవ్వబోతోంది, నెక్స్ట్ 1 వీక్లో ఉన్నది నాకు తెలీదు. సో నేను నెక్స్ట్ డే మంగళసూత్రం తీసుకెళ్ళా. మళ్ళీ అక్కడితో వదలలేదు నేను. తీసుకెళ్తే మళ్ళీ అవి కూడా టచ్ చేశారు స్వామి. ఆ మంగళసూత్రం టచ్ చేశారు. తర్వాత చిన్న బంగారం పాదుకలు తీసుకెళ్ళాము అనమాట. అవి కూడా టచ్ చేశారు. వాటిలోంచి తర్వాత విభూతి వచ్చింది. అండ్ ఫ్యూ డేస్ తర్వాత ఐ గాట్ మ్యారీడ్ అనమాట. అండ్ ఇట్ వాజ్ అ బ్యాడ్ మ్యారేజ్ ఫర్ అబౌట్ 1-2 weeks. అబ్బాయి టార్చర్డ్ మీ, హాస్పిటలైజ్ అయ్యి అలాగంతా అయిందనమాట. ఆయన డు నాట్ వేస్ట్ యువర్ టీయర్స్ అని చెప్పింది ఏంటి అంటే, ఇది ఆయనకి తెలుసు, బట్ అది నా తలరాత, నా కర్మ. ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఐ ఫేస్డ్ ఇట్ విత్ అ లాడ్ ఆఫ్ స్ట్రెంగ్త్ గివెన్ బై స్వామి ఇన్ ఫార్మ్ ఆఫ్ హిస్ విభూది. అది నాకు ఒక మెడిసిన్ లాగా ఆ పీరియడ్కి ఆయన ఇచ్చారనమాట. ఆ అబ్బాయిని ఫేస్ చేయడం కానీ వదిలేయడం కానీ, నేను ఆ అబ్బాయిని ఇది కాదు నాకు అన్నది, ఎవ్రీథింగ్ హెస్ కమ్ ఫ్రమ్ స్వామి. పెళ్ళయ్యాక మళ్ళీ వైట్ఫీల్డ్ వచ్చాను. అదంతా సమ్మర్లో అవుతుందన్నమాట. 2003లో మళ్ళీ వైట్ఫీల్డ్కి వచ్చి మళ్ళీ స్వామికి దర్శనానికి వచ్చా. మళ్ళా స్వామి దగ్గరికి వచ్చారు, మళ్ళా బ్లెస్ చేశారు, మళ్ళా తాకారు, తల మీద చేపెట్టారు. ఆ రోజు మధ్యాహ్నం హోటల్ రూమ్లో పడుకుని ఉంటే అమ్మకి కళ వచ్చిందనమాట. స్వామి కల్లో అమ్మ నేను చాలా ఏడుస్తున్నాంట. స్వామి ఏమో కల్లో అమ్మతో చెప్పారు, ఇలాంతా జరగాలని రాసుందమ్మా, నేనేం చేయలేకపోయాను, కానీ నేనే గనక చూసుకోకపోతే మీరిద్దరూ ఏమవుతారో మీకు తెలీదు, నేను చూసుకుంటున్నాను అని అమ్మతో చెప్పారు. అమ్మ మధ్యాహ్నం వెక్కి వెక్కి ఏడుస్తోంది కళ్ళలోంచి బయటకు వచ్చి. ఏంటి ఇలా అన్నారు స్వామి? నేను అప్పటికీ చెప్పట్లేదు, ఎందుకంటే పెళ్ళైన రోజు నుంచి హీ వాజ్ ఫిజికలీ హిట్టింగ్ మీ అండ్ వెరీ బ్యాడ్ ఈజ్ అది నేను అమ్మతో చెప్పలేదన్నమాట. అయితే అమ్మ ఎందుకు ఇలాగ స్వామి చెప్పారు కల్లో అని అమ్మకి సందేహం. నేనేమో అమ్మతో చెప్పడానికి భయం, ఎందుకంటే నేను తనకి ఎగెయిన్స్ట్గా మొండిగా పెళ్లి చేసుకున్నాను కదా. సో అందువల్ల అమ్మకి చెప్పడానికి భయం, నేనేం చెప్పట్లేదన్నమాట. బట్ అమ్మకి ఇండికేషన్ ఇచ్చేశారు స్వామి ఆయన వైపు నుంచి, నేను చూసుకుంటున్నాను, ఇదంతా జరగాలని రాసుంది అని. ఇంకా ఐ గాట్ సెపరేటెడ్ ఫ్రమ్ హిమ్ అండ్ annulment because he is mentally ill. I could go for annulment, which is like a cancellation of a marriage. బట్ ఈ మొత్తం ప్రాసెస్లో కూడా నేను ఐ ఓన్లీ హ్యాడ్ స్వామి బై మై సైడ్. ఆయన కనుక డు నాట్ వేస్ట్ యువర్ టీయర్స్ అని చెప్పకుండా ఉండుంటే నేను నాకు ఆ మెసేజ్ ఆయన ఇచ్చారు. అది ఆయన ఏంటంటే, నువ్వు ఏడవద్దు, యు ఆర్ మోర్ ప్రెషియస్, దట్ బాయ్ ఈజ్ నాట్ వర్త్ యువర్ టీయర్స్ అని. లైఫ్లోనే అది యాక్చువల్లీ ఆ ఒక్క అబ్బాయి గురించి కాదు, లైఫ్కే. నేను ఎప్పుడైనా ఏడ్చినా కూడా, ఎవరైనా నన్ను ఏడిపిస్తే వర్క్ వైజ్ కూడా ఎవరైనా మ్యానిపులేట్ చేసి ఏడిపించి చేస్తే కూడా, నేను ఏడ్చాక నేను సడన్గా నాకు గుర్తొస్తుంది అనమాట, డు నాట్ వేస్ట్ యువర్ టీయర్స్ అన్నది స్వామి వర్డ్. ఎందుకంటే ఆయన లైఫ్కి చెప్పేశారు. ఆయన ఇంకేం చెప్తారో, ఇంకేం లేదు. ఆయన ఒక చిన్న 2 wordsతో 3 wordsతో హీ జస్ట్ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ ఫర్ మై లైఫ్. దట్స్ వాట్ ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ దాట్. అండ్ అప్పుడు ఐ గెయిన్డ్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టువర్డ్స్ లైఫ్ అనమాట. ఆ పర్టికులర్ హోల్ ప్రాసెస్, ఆ ఇన్సిడెంట్, అప్పుడు స్వామి నన్ను సపోర్ట్ చేయడం, ఇట్ హెస్ టేకెన్ మై లైఫ్ టు అ డిఫరెంట్ డైరెక్షన్. అలాగైనప్పుడు చాలామంది ఆడపిల్లలు డిప్రెస్ అయిపోయి ఇంకా లైఫ్ అయిపోయింది అనుకుని వదిలేస్తారు. బట్ ఐ డెంట్ చూస్ దట్. ఐ చూస్ హ్యాపీనెస్. ఐ వాజ్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్. ఆ అబ్బాయిని కూడా నేనేం ట్రబుల్ చేయలేదు. కావాలంటే ఐ కుడ్ పుట్ హిమ్ బిహైండ్ ద బార్స్, నేనేం చేయలే. అది దేవుడు చూసుకుంటాడు అబ్బాయిని అన్నది నా నమ్మకం. అది నేను అలాగే వదిలేశాను. అక్కడ కూడా స్వామి ఏం చేస్తారంటే, అప్పుడు అబ్బాయి చాలా పెద్ద షిరిడి బాబా భక్తుడు అనమాట అని అట్లీస్ట్ నాకు చెప్పాడు. నాన్ వెజ్ వదిలేసానని అదని ఇదని యూస్ టెల్ మీ ఆల్ దట్ అనమాట. కానీ అప్పుడు నాకు కొద్దిగా యూస్ టు బి అప్సెట్ విత్ షిరిడి బాబా. ఎందుకు ఆయన ఇలా చేయాలి అంటే, నేను మన స్వామి షిరిడి బాబా కదా, అక్కడ కూడా నేను డివైడ్ చేసేసాను. నా మెంటాలిటీ, నా మైండ్కి నాకు ఎలా కావాల్సి వస్తే అలాగా అన్నట్టుగా నేను డివైడ్ చేసేసి, మన స్వామి నాకు సపోర్ట్ చేశారు,
షిరిడీ బాబా మాత్రం నాకు అన్యాయం చేశారు, ఇలా ఎందుకు జరగనిచ్చారు, ఇంత కూడా నేను ఎందుకు సఫర్ అవ్వాలి అని. బట్ ఆ సఫరింగ్ అన్నది మన చేతుల్లో లేదు కదా, దట్ ఈస్ కర్మ అండ్ ఇట్స్ యువర్ పాస్ట్ లైఫ్. అండ్ బట్ ఇన్ అ వే ఈరోజు ఇట్స్ బీన్ 13 years ఇన్ మై లైఫ్ అండ్ దేర్ ఇస్ నో, I don't regret it, a particular incident, ఎందుకంటే it made me very strong as a person. It made me have more faith in my Swami at the age of 20. స్వామి చెప్పిన ఒక్క మాట వల్ల మీరు ఇలాంటి ఇంత పెద్ద పరిస్థితిని, no one should go through it. Let's pray to Swami that no one Nobody goes through such people in life. Yes. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చి మీరు అన్నట్టు మీరు హ్యాపీనెస్ చూస్ చేసుకోవచ్చు, హ్యాపీనెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డిప్రెస్ అయిపోవచ్చు. కానీ స్వామి చెప్పిన ఒక్క మాటని మీరు నమ్మి దాన్ని ఫాలో అయ్యి యూ హెడ్ చోజన్ హ్యాపీనెస్. Yes, because you cannot shed tears. Yes, he had commanded you not to waste my tears. సో అందుకని మీరు చాలా బాగుంది స్మిత. ఎంతో మందికి ఇది ఇన్స్పిరేషన్, ఎందుకంటే చాలా మంది ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరు అన్నట్టు దే బ్రేక్ డౌన్ సారోలోకి వెళ్ళిపోతారు. అండ్ ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా జీవితంలో భగవంతుడిని నమ్మి, ఆయన మాటను నమ్మి, ఆయన్ని మనం పక్కన పెట్టుకుంటే దాని నుంచి బయటికి రావడమే కాదు, జీవితాన్ని అద్భుతంగా జీవించవచ్చు అని మిమ్మల్ని చూసి మేము తెలుసుకుంటున్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ మిమ్మల్ని కలిసినందుకు. సో ఇలాంటి సిచ్యువేషన్ అంతా ఫేస్ చేసి మీరు ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ని కానీ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఈ వాల్యూస్, ప్రిన్సిపల్స్, వీటన్నిటిని ఫాలో అవడం వల్ల ఇది మీకు మీ కెరియర్లో కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు. యా, ఇట్ డిడ్ హెల్ప్ మీ అండి. మెయిన్లీ ఏంటంటే నేను చిన్న వయసులోనే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసాను కాబట్టి, అంటే మా పేరెంట్స్ వర్ సెపరేటెడ్, తర్వాత అలా కూడా నేను ఐ హ్యాడ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ బీయింగ్ చైల్డ్ విత్ అ సింగిల్ పేరెంట్, అండ్ తర్వాత ఈ మ్యారేజ్ ట్రాజిక్ ఇదంతా అవ్వడం వల్ల ఒకలాంటి స్ట్రెంగ్త్ వచ్చేసింది అనమాట. అండ్ నథింగ్ కెన్ బ్రేక్ మీ. ఇంతకంటే వర్స్ ఏం జరుగుతుంది లైఫ్లో? ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినా కూడా స్వామి ఉన్నారు అది. సో ఇంతకంటే ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ అనమాట. యాక్చువల్లీ ఇంకొక చిన్న బిట్ నేను మర్చిపోయాను. అది ఏంటంటే ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ అనమాట. హైదరాబాద్లో ఏదో లోకల్ టీవీ ఛానల్ పెడితే అబ్బాయి ఇంటి మీద దే వాజ్ అ సిబిఐ రైడ్ జరిగి వాళ్ళ ఫ్యామిలీ మీద, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ మీద సిబిఐ కేసు వచ్చి, ఇవన్నీ నేను మళ్ళీ చూసాను. యాక్చువల్లీ నేను అది చూసి షాక్ అయ్యాను. ఏంటంటే ఇలాంటి ఫ్యామిలీగా నేను వెళ్ళాలి, అలాంటి ఫ్యామిలీలో నేను అబ్బాయితో ఉండుంటే గనక నా పరిస్థితి ఎలా ఉండేది ఈరోజు, వాళ్ళ పాపాల్లో నేను కూడా ఐ వుడ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఏమో. అందులోంచి కూడా స్వామి సేవ్ చేశారు అని నాకు అనిపించింది ఆ రోజు వెన్ ఐ సా దట్. అండ్ దట్ ఈస్ ఓన్లీ కమ్ ఫ్రమ్ స్వామి అగైన్. అండ్ ఆయన స్వీట్నెస్, హిస్ ప్యూర్ లవ్, అండ్ హీ షేర్స్ హిస్ ప్యూరిటీ ఇన్ అదర్స్ ఆల్సో టు బీ ప్యూర్ టువర్డ్స్ అదర్స్. అది. సో నేను ఏంటంటే లైక్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్, I take work very positively with a lot of stride, and mainly because ee problems ani face chesaka you don't find these work problems as big as what you faced in your personal life. అది అంత చిన్న గీత పెద్ద గీత అంటారు కదా, పెద్ద గీత క్రాస్ అయ్యాక చిన్న గీత చిన్నగానే అనిపిస్తుంది. అగైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్వామి క్రాస్ చేశారు ఆయన. అలా అంత చాలా ఈజీగా చేపించారు. నిజంగా చెప్పాలంటే చాలా స్ట్రెంగ్త్ ఇచ్చారు, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అది బాగుంది స్మిత. ఇప్పుడు మీ కెరియర్లో స్వామి ఇచ్చిన విలువల్ని మీరు ఎలా ఫాలో అవుతున్నారు? యాజ్ యూ సెడ్, ఈ ఇండస్ట్రీలో, ఈ ఫీల్డ్లో చాలా ఎస్పెషల్లీ విమెన్కి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో అలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేసినప్పుడు స్వామి చెప్పిన, పర్సనల్గా స్వామి దగ్గర నుంచి వచ్చిన గైడ్ లైన్స్ని మీరు ఇలా ఫాలో అవుతున్నప్పుడు, అలా ఫాలో అవ్వటం కోసం మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? అంటే స్వామి మనం విలువల్ని ఫాలో అవ్వాలని డిసైడ్ అవ్వడం ఒకటైతే, దాన్ని ప్రాక్టికల్గా చేయగలగడం అది దట్ ఈస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ థింగ్. సో ఆ పరిస్థితిలో మీరు ఫేస్ చేసిన 1-2 ఇన్సిడెంట్స్, అంటే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? మళ్ళా మా ఫీల్డ్, పర్టికులర్గా మా ఫీల్డ్లో దర్ ఇస్ లాట్ ఆఫ్ మ్యానిపులేషన్స్ అండి. వాళ్ళకి వాళ్ళు సరిగ్గా పని చేయరు, పని చేయకుండా ఇంకోళ్ళు పని చేసింది వాళ్ళది వాళ్ళ క్రెడిట్ చూపించుకుంటారు అనమాట. సో ఇది చాలా బ్యాడ్గా ఫేస్ చేసేదాన్ని. ఇనిషియల్గా 2008-2009లో చాలా బ్యాడ్గా ఫేస్ చేశాను అనమాట నేను. కొన్ని సీనియర్ లేడీస్ ఆఫీస్లో, మిడిల్ లెవెల్ సీనియర్స్ అనమాట, నేను జూనియర్ అయితే, ఎప్పుడు చూసినా నేను ఏం పని చేసినా కూడా వాళ్ళే చేసేసారని బాసెస్తో చెప్పేసి
నన్ను అవాయిడ్ చేసేసేవారు షూటింగ్కి వెళ్ళేటప్పుడు. నేను జాయిన్ అయిన ఫస్ట్ 9 months షూట్కి వెళ్ళలేదు. ఆ పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్లో జాయిన్ అయినప్పుడు మిగతా అమ్మాయిలు, ఇంకొక అమ్మాయి వెళ్ళేదనమాట. నా కేటగిరీలో ఉన్న అమ్మాయి, ఇంకొక అమ్మాయి నేను వర్క్ చేసే ప్రాజెక్ట్స్ కూడా వెళ్ళేది. నాకు ఎప్పుడూ అర్థమయ్యేది కాదు, నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లేదు షూట్స్కి, నన్ను గ్రో అవ్వనియట్లేదు ఈ కొంతమంది సీనియర్స్ వల్ల. వాళ్ళతో నేను నైట్ టైం పార్టీస్కి వెళ్ళట్లేదని, పబ్స్కి వెళ్ళట్లేదని వాళ్ళని అవతలు పెట్టేసేవారు అనమాట. వేరుగా చూసేవారు. ఈ అమ్మాయి ఏంటి గుంటూరు అని నేర్పించేవారు నన్ను. గుంటూరు నుంచి వచ్చింది ఈ పిల్ల, షీస్ ఫ్రమ్ గుంటూరు అని. అంటే వాళ్ళంతా బెంగళూరు వాళ్ళు కాబట్టి, అంటే నేను పెరిగిందంతా హైదరాబాద్ అయినా బాంబేలో అయినా స్టిల్ అలా చూసేవారు అనమాట. బేసిక్గా మీరు వాళ్ళలాగా లేరు కదా. వాళ్ళలా ఎగ్జాక్ట్లీ. వాళ్ళందరూ స్మోక్ చేస్తారు అమ్మాయిలు. నాకు చాలా వింతగా ఉండేది, అమ్మాయిలు ఎలా స్మోక్ చేస్తారు అని ఉండేది. అలా ఏడిపించేవారు, ఇలాగ షూట్స్కి రానిచ్చేవారు కాదు, వాళ్ళలాగా స్మార్ట్గా ఉండేదాన్ని కాదని వాళ్ళ ఉద్దేశం. అలాగా చాలా వెరైటీగా ట్రీట్ చేసేవారు అనమాట నన్ను మాత్రం. సరే పర్వాలేదు, షూటింగ్కి వెళ్ళట్లేదు. 9 months వరకు ఓపిక పట్టాను నేను. చాలా రోజులు అయిపోయింది. అంటే దిస్ నో గ్రోత్ అనమాట. అది ఒక అమ్మాయి చాలా ట్రబుల్ చేసేది నన్ను. ఇంకా నేను బాంబేకి వెళ్ళి ఇంకొక ప్రొడక్షన్ హౌస్లో జాయిన్ అవ్వడానికి ఇంటర్వ్యూ కాల్కి వెళ్ళిపోయాను. వాళ్ళు ఓకే నువ్వు వచ్చి జాయిన్ అవ్వు అని కూడా చెప్పారు. కానీ మీకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు బాంబే మీద. నాకు వెళ్ళడం ఇష్టం లేదు, ఎందుకంటే ఐ చూస్ బెంగళూరు ఫర్ అ రీజన్ కదా. పుట్టపర్తికి దగ్గరలో ఉండాలని, పీస్ఫుల్ లైఫ్ ఇక్కడైతే అని. ఐ వాంటెడ్ మోర్ రియల్ లైఫ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్ అనమాట. ఐఎమ్ నాట్ చేజింగ్, ఐఎమ్ బీయింగ్ వెరీ అంబిషియస్ అండ్ చేజింగ్. ఎవ్రీథింగ్ కేమ్ టు మీ. అన్నీ అలాగే వచ్చేవి నాకు లైఫ్లో. నేను పరిగెట్టలేదు వాటి వెనకాల. అది అయితే ఏ అమ్మాయి అయితే నన్ను చాలా ట్రబుల్ చేసిందో, నేను ఒక ఇంటర్వ్యూ కాల్ బాంబేకి వెళ్ళి రిటర్న్ వచ్చే లోపల అమ్మాయి జాబ్ వదిలేసింది. అమ్మాయిని తీసేశారు. సో మీకు ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అది నేను అసలు నమ్మలేకపోయా. ఆ ప్రాబ్లమే లేదు, తీసేశారు, అమ్మాయిని తీసేశారు. ఇంకా నేను ఏం చేస్తాను, నేను ఉండిపోయాను అనమాట. నేను బాంబేకి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉండిపోయాను. 6-7 years అయిపోయింది, ఇప్పుడు 7-8 years అయిపోయింది. అండ్ దట్ ఈస్ అ మిరకల్ ఫర్ మీ. ఎందుకంటే అసలు ఆ అమ్మాయి కంపెనీ వదిలిపెట్టి వెళ్ళే ఛాన్సే లేదు. అప్పటికి ఆల్రెడీ 13 yearsగా అమ్మాయి ఆ కంపెనీలో పనిచేస్తుంది. అలాంటిది ఓవర్ నైట్ నేను బాంబేకి వెళ్ళి వచ్చే లోపల అమ్మాయి కంపెనీ వదిలేయడం ఏంటో నాకు ఇప్పటివరకు అది పెద్ద మిస్టరీ. మళ్ళీ ఇంకోసారి స్వామితోనే. బికాజ్ ఆ అమ్మాయి ఎలా మానేసింది, నన్ను ఎలా ఉంచేశారు స్వామి, నా గ్రోత్ ఎలాగ అయ్యింది అన్నది మళ్ళా ఇట్స్ అగైన్ హిస్ హెల్ప్ అక్కడ కూడా. సో మనం స్వామి చెప్పిన ప్రిన్సిపల్స్ని కానీ లేదు మనం చూస్ చేసుకుని, స్వామి ఎన్నో చెప్తారు, అందులోంచి 1-2 మనం ఫాలో అవ్వగలం ఒక జీవితంలో. సో మనం చూస్ చేసుకున్న వాల్యూస్ని, ప్రిన్సిపల్స్ని కమిట్మెంట్తో మనస్ఫూర్తిగా ఎటువంటి టెంప్టేషన్స్కు లొంగకుండా ఫాలో చేస్తూ ఉంటే అన్నీ మన దగ్గరికే మనకి వస్తాయి. అవునండి, ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను, నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానంటే నా 20s, late 20s, mid-20sలో ఇంకా ఆబ్వియస్లీ లైఫ్లో ఏంటి అన్నది తెలియదు నాకు. ఎవ్రీడే ఈజ్ న్యూలీ అన్ఫోల్డింగ్ అనమాట. నేను ప్లానింగ్ చేసుకోవట్లేదు. అంత స్ట్రెంగ్త్ ఇచ్చారు స్వామి నాకు, బట్ నేను ఐ వాజ్ నాట్ ఇన్ ద సిచ్యువేషన్ టు ప్లాన్ లైఫ్ సో మచ్ అనమాట. ఇలా చేయాలి, అలా చేయాలి, బట్ అన్నీ ఆయనే అంతా అమర్చారు నాకు. అది బెంగళూరుకి నేను ఒక కంపెనీలో జాయిన్ అవ్వడానికి వచ్చాను, వాళ్ళు జాబ్ ఇవ్వలేదు. ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యాను. మా అమ్మమ్మ గారు సిక్ అయ్యారనమాట. వదిలేసి నేను మెడ్రాస్ వెళ్ళాను ఆవిడ కోసం. 1 month మెడ్రాస్లోనే ఉన్నానమాట. వీళ్ళు ఆల్మోస్ట్ నన్ను కంపెనీలోంచి తీసేస్తామని ఫోన్ చేసినా ఐ డోంట్ కేర్ అని చెప్పా, ఎందుకంటే అమ్మమ్మ హాస్పిటల్లో ఉంది, నేను రాను అని. కానీ అక్కడ నేను హాస్పిటల్లో ఆవిడ ఐసీయూలో ఉంటే నేను బయట కూర్చున్నప్పుడు ఐ గాట్ అన్ ఇంట్యూషన్ అండి. దెన్ నేను ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళగానే నేను కావాలి అనుకున్న కంపెనీలో నాకు జాబ్ దొరుకుతుంది అని. ఎగ్జాక్ట్లీ 1 monthలో నాకు అలా వచ్చింది. నేను ఏ కంపెనీ కోసం అయితే నేను వెయిట్ చేశానో బెంగళూరుకి వచ్చి, ఆ కంపెనీలోకి ఐ జాయిన్డ్ విత్ ఇన్ 9 months అనమాట. అది అగైన్ ఇట్స్ స్వామీస్ విల్. ఆ మీటింగ్ కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు జాయిన్ అవ్వు అని, మళ్ళీ దే ఆల్సో చూస్ అ థర్స్డే ఫర్ మీ టు జాయిన్. ఐ స్టిల్ రిమెంబర్ ఒక థర్స్డేనే నేను జాయిన్ అయ్యాను. ఇవన్నీ చిన్న చిన్న హింట్స్ అనమాట స్వామి నుంచి. 100% స్వామి నుంచి హింట్స్. అది మాత్రం బాగుందండి. ఇలాగే స్వామి దగ్గర మీరు నేర్చుకున్నవి కెరియర్లో ఎలాగో మీరు ఫాలో అవుతున్నారు. అవి ఫాలో అవడం వల్ల మీరు ఎదుటి వాళ్ళకి మనం చూసి నేర్చుకునేది ఏముంటుంది,
అలాంటి సిచ్యువేషన్ ఏమైనా మీరు ఫేస్ చేశారా, వేర్ ఇంకొకళ్ళు వచ్చి ఓ స్మిత డిఫరెంట్ మనకంటే, కానీ ఇట్స్ మంచి డిఫరెంట్ అవును. చాలాసార్లు నా కొలీగ్స్ కానీ అండ్ సేమ్ బాస్ ఎవరైతే నన్ను చార్జ్ చేయకుండా డబ్బులు వదిలేశారో ఆవిడకి నేను ఇప్పుడు ఫేవరెట్ ఇన్ని సంవత్సరాలుగా. ఆవిడ ఎప్పుడు నాతో అంటారు దట్ నీలో చాలా పాజిటివిటీ ఉంది, యూ హ్యావ్ పాజిటివ్ ఎనర్జీ అరౌండ్ యూ, దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ యూ స్మిత, నువ్వు ఎప్పుడు పాజిటివ్గానే లైఫ్ని చూస్ చేసుకున్నావు, ఎంతోమంది అమ్మాయిల్ని ఫేస్ చేసావు నువ్వు ఆఫీస్లో, చాలామంది కట్ త్రోట్గా ఉండి మ్యానిపులేటివ్గా ఉన్న అమ్మాయిలందరినీ నువ్వు చాలా సేఫ్గా ఫేస్ చేసి నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయకుండా, అది కంప్లైంట్ చేయకుండా ఏడ్ చేయకుండా నా దగ్గరకు వచ్చేసి అన్ని సంవత్సరాలు నువ్వు హ్యాండిల్ చేయగలిగావు వాళ్ళని అని నాకు ఆవిడ కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. షీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పీపుల్ ఇన్ ఇండియన్ అడ్వర్టైజింగ్. అండ్ ఆవిడ her name is Sneha Aiyap. She is the owner and the co-founder of Nirvana Films. And she has given me this compliment anamata. So I was very happy because when she said నువ్వు నా దగ్గరికి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, వచ్చి ఆడోలేదు, వాళ్ళందరూ టఫ్గా ఉన్నా కూడా నీతో నువ్వే ఫేస్ చేసావు అని. ఆ ఫేసింగ్ నేను చేయలేదు, నా వైపు నుంచి స్వామి చేస్తూ ఉన్నారు, అమ్మాయిలందరినీ ఆయన హ్యాండిల్ చేశారు అనమాట. అది బాగుంది స్మిత. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు మొదట్లో సినిమాలంటే పిచ్చి యాక్ట్ చేయాలనుకున్నాను కదా, అది నాకు స్వామి ఎలా కోరిక తీర్చారంటే కాస్టింగ్ డైరెక్టర్ని చేశారు కదా. డైలీ నేను మంత్లో ఎన్ని యాడ్స్ చేస్తుంటే అంతమంది ఫ్రెష్ ఫేసెస్ నేను లాంచ్ చేస్తాను. ఎవ్రీ యాడ్, నేను చేసే ప్రతి యాడ్లోనూ ఒక కొత్త ఫేస్ ఉంటారనమాట. దట్ ఈస్ ఐ స్పెషలైజ్ ఇన్. కాస్టింగ్ డైరెక్టర్ చాలామంది ఇండియాలో ఉంటారు కదా, వాళ్ళు చాలామంది రెగ్యులర్ ఫేసెస్ని కాస్ట్ చేస్తారు, నేను కొత్త ఫేసెస్ని ఫైండ్ చేసి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను అనమాట. సో దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ అగైన్ స్వామి హస్ గివెన్ మీ. So no acting కాదు, you are making actors. And he has given me a bigger position, bigger post, yes, and a more safer post in life. He has given me, which I am always very thankful to him for all of it. బాగుంది. మీతో మాట్లాడటం వల్ల నేను ఇవాళ మా శ్రోతలు తప్పకుండా చాలా బెనిఫిట్ అయి ఉంటారు. నేను తెలుసుకున్నదైతే ఒక చిన్న పాయింట్, స్వామి చెప్పినట్టు విని స్వామికి నచ్చినట్టుగా ఉండే ప్రయత్నం చేసినా కూడా అట్లీస్ట్ ఆ థాట్ ఉంచుకుని దానికోసం చిన్న ఎఫర్ట్ మనం చేసిన, అంటే ఇప్పుడు మీరు ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు మీ జాబ్ కోసం, యు ఆర్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ యువర్ టైం, ఎనర్జీ, ఎఫర్ట్ ఉంటుంది, టైం ఉంటుంది, అంత టైం ఇచ్చి జాబ్కి నాకు గ్రోత్ వద్దు అని ఎవరు అనరు. నేను అంబిషియస్ కాదు, నేను ఇంకా పైకి వెళ్ళాలి, అభివృద్ధి అనేది అందరూ కోరుకుంటారు, అది కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ కోరుకున్న దాన్ని ఎటువంటి మార్గంలో సాధించుకుంటున్నాం అనేదే మనం తీసుకోవాల్సిన ఒక చాయిస్ అండ్ డెసిషన్. ఆ నిర్ణయం మనకే వదిలేస్తారు స్వామి. అప్పుడు మనం స్వామిని చూస్ చేసుకుంటే మనం దేని వెనకాల పరుగులు పెట్టక్కర్లా, మన ప్రయత్నంలో మనం ఉంటే చాలు, అన్ని స్వామి మన దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు అనే విషయం మిమ్మల్ని చూసి నేను ఇవాళ తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నా వర్క్ వైజ్ అనమాట, నా మైల్ స్టోన్స్ అంటారు కదా మనకి వర్క్లో కూడా, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను పుట్టపర్తి నుంచే చేశాను. అది నేను మా మదర్ పుట్టపర్తికి వస్తారు కదా, రేడియో సాయికి వస్తారు అమ్మ, ఆవిడతో పాటు నేను వచ్చి మన ఆశ్రమంలోనే ఉండి అక్కడ చేసిన ప్రాజెక్ట్స్ నాకు చాలా మంచి పేరు తెచ్చాయి ఇండియా వైజ్ అనమాట. వాటిలోంచి 2 ప్రాజెక్ట్స్ హ్యావ్ ఈవెన్ గాన్ ఫర్ కాన్ ఫెస్టివల్ ఎంట్రీ అండర్ కాస్టింగ్ కేటగిరీ. Oh really? Yeah, in 2014 and 15 also. అది చాలా పెద్ద ఆనర్. Yeah, it's a very big honor. I can't ask for more than that, you know. And నాకు కూడా చాలా నాకు చాలా ఇష్టం. అంటే నేను ప్లాన్ చేసుకుని పుట్టపర్తికి వచ్చి ప్రాజెక్ట్ చేయాలని కాదు, నేను అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ వచ్చి నేను చేస్తే, మొదలుపెట్టిన ప్రాజెక్ట్ పూర్తి చేసిన అంత ప్రాసెస్ అయినా ఆ ప్రాజెక్ట్స్ చాలా ఎక్స్ట్రాడనరీగా నాకు నేమ్ తెచ్చాయి అనమాట ఇండియాలో. ఒక నెస్లే, ఒక ఫ్రూటీ, అలాంటి 2-3 ప్రాజెక్ట్స్, వోడాఫోన్, టైటన్, ఫెంటాస్టిక్ అనమాట. అంతా ఇట్స్ అగైన్ స్వామీస్ బ్లెస్సింగ్స్ అండ్ హిస్ చాయిస్. సో స్వామి ఎప్పుడు మీతో కలిసి ఉండి మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మీ ద్వారా పని చేస్తున్నారు. బట్ వెన్ యు ఆర్ ఇన్ పర్తి, మేబీ హీ డస్ ద వర్క్. ఆయన చేస్తున్నారు. హీ ఈజ్ ఓన్లీ డూయింగ్ ద వర్క్. అక్కడైతే హీ విల్ జస్ట్ గో ఫర్ భజన్స్ అండ్ దర్శన్స్ అండ్ మార్నింగ్ ఈవినింగ్. ఆ టైంలో కూడా ఆయనే హీ ఈజ్ డూయింగ్ ఆల్ ద హార్డ్ వర్క్ అనమాట. హార్డ్ వర్క్ అంతా ఆయన చేసి రిజల్ట్ మటుకే మనకిస్తున్నారు. యా, దట్స్ హిస్ స్వీట్నెస్. అది ఆయన ప్రేమ.
బాగుంది శ్వేత. మీరు మాతో ఇంత సమయం స్పెండ్ చేసినందుకు, ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు, మా శ్రోతలకి ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు, ఇంత మోటివేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. రేడియో సాయి నుంచి మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాయిరామ్. అన్నింటికి నీ విశ్వాసం చాలా ప్రధానం కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం. భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి. ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు, ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది? నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది, కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది, ప్రాకృతికి అతీతమైనటువంటిది. అది ఒక పరిమితమైనటువంటి ప్రేమ. ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుకుందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి. పిల్లలు ఉంటుంటారు, పరీక్షలు ప్రారంభమయ్యేటప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి. ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై? పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు. కాదు, అది సరైన ప్రార్థన కాదు. అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది. నాట్ బెగ్గర్, యు ఆర్ బిగ్గర్. భక్తుడైనటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు. ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు. అయితే అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కోరక తప్పదు. అడుగక అమ్మాయినా బువ్వ పెట్టదట, అడగకుండా అమ్మాయినా బువ్వ పెట్టదు. కానీ మదరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధం, కానీ డివైన్ మదరు ప్రాకృత సంబంధం కాదు, నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్. ఈ ప్రవృత్తికంతా కూడా అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజం. ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించడమే తప్ప అడుక్కోవటమే లేదు. ఏది చేసినా అందుకో, ఏది ఇచ్చినా అందుకో. ఇది మంచిగా చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు. నీ యొక్క దృష్టి లోపల అది కొంచెం చెడ్డగా కనిపించవచ్చును, కానీ రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును. మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి డాక్టర్ క్వినైన్ మిక్చర్ ఇస్తుంటాడు. ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది, కానీ మందు రుచి చేదుగా ఉంటుండాలి, కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి. అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది. కనుకనే ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటాది. కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరవకూడదు, ఈ కష్టానికి మనం ఏమాత్రము వదలకూడదు. తాను చేసే ప్రతి కర్మకి స్వామే కర్త అన్న సత్యాన్ని గ్రహించిన గాయత్రి స్మిత జీవితంలో ప్రతి విజయానికి ఆధారం మన సత్యసాయినాథుడే అని తెలియజేస్తూ మనందరికీ ఆదర్శంగా నిలిచారు.